నిరుద్యోగ యువకుల కోసం ఎట్లా మాట్లాడతారు? రెండవది, గతంలో రైతులకైనా పంట నష్టం జరిగితే, అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కూడా పంట నష్టం ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినా, పిడుగులు పడ్డా, కరువు వచ్చినా, పంటలు ఎండిపోయినా వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. అదనంగా ఇన్సూరెన్స్ కూడా కట్టి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతు బీమా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడ అంటే బీజేపీ నాయకులు మాట్లాడడానికి ఆధారం ఏముంది? సార్, మీరు రాజకీయంగా అనుభవం ఉన్నది, వయసు రీత్యా అనుభవం ఉన్నది. ఆదిలాబాద్ తొలిసారి వచ్చి నేను ఆర్టీఓను పెట్టుకున్నాను. ఉమ్మడి జిల్లా దాదాపు మీ ప్రభుత్వం వచ్చిన మంత్రులు, నాయకులు అంతా కాంగ్రెస్ వారు 10 సంవత్సరాల ధ్వంసమైంది అని చెప్పి ప్రతిపక్షంలాగా మీరు మాట్లాడుతున్నారే తప్ప ప్రభుత్వం తప్పుకునే విషయం కాదు. దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారని అడిగాను. అదే వాస్తవాల్ని వాళ్ళు గత ప్రభుత్వాలు వాస్తవం ప్రచారాలకు గొప్పగా చెప్పిన జ్ఞాపకం చేయడం తప్పెట్లయితుంది. నెంబర్ 1, వాళ్ళకి చెప్పడమే కాదు, మాకు చెప్తా ఉన్నాం కదా, మేము ఏం చేసినా చెప్తా ఉన్నాం కదా. ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అబద్ధమా ఇది? సన్నబియ్యం అబద్ధమా? బోనస్ అబద్ధమా? రుణమాఫీ 2 లక్షలకు రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు. మరి గతంలో 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ₹1,00,000 ఎన్ని సంవత్సరాలు మాఫీ చేయడం జరిగింది తెలియాలి కదా. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈరోజు అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, బురదలే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు మరి వాస్తవాలు మాట్లాడకపోతే అది అబద్ధమే. తప్పెట్లయితుంది? మాట్లాడకపోతే తప్పవుతుంది. ఇది మాట్లాడ, అది మాట్లాడ, వాస్తవాలు అన్నీ ఏమైనా వాళ్ళ వేరే మాట్లాడ, మేమైనా మాట్లాడదా? ఈరోజు బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. మరి బీజేపీ నాయకులు కూడా రాష్ట్రానికి సంబంధించి వాటర్ తీసుకుంటారు. ఈ రోజున ఏ లెక్క ప్రకారం ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న బీహార్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, ఉత్తరప్రదేశ్కి ఎన్ని ఫండ్స్ ఇచ్చింది, తెలంగాణకి ఎంత ఇచ్చింది? 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు రాష్ట్రానికి ఎక్కడ సహకరించిండ్రు? అభివృద్ధి కోసం. బీజేపీ నాయకులకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్ని కానీ విమర్శించేటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే, తెలంగాణ రాష్ట్ర అంశం వచ్చినప్పుడు, ఇప్పుడు పాతదే కదా, పాతనే ప్రస్తావిస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం అంశం వచ్చినప్పుడు ఆ రోజున దేశంలో 3 కొత్త రాష్ట్రాలు అయినాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకో స్టేటు చేసిండు, ఉత్తరాఖండ్. అయితే మరి ఆ రోజున తెలంగాణ ఎందుకు రాలేదు? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పీక్ స్టేజ్ ఉన్నదా లేదా? ఎందుకు వెళ్ళలేదు అంటే, కేవలం రాజకీయ కోణంలో ఆనాడు రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు పార్లమెంటు సభ్యుల సంఖ్య ఉన్న కారణంగా, వాళ్ళ రాజకీయ అవసరం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. అవునా కాదా? మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గతంలో 20 ఏళ్ళకి రావాలా? మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోదని తెలిసి కూడా, తెలంగాణలో కూడా నష్టం జరిగిందని తెలిసి కూడా, ఒక మానవీయ కోణంలో 60 సంవత్సరాల కళ, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పని పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందా, ఇవ్వలేదా? మరి మీరు ఇవ్వలే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్ని అంశాలకు మూలం అదే కదా. ఈ రోజున ఈ మాత్రం 2000 పెన్షన్ వస్తూ ఉందన్నా, రైతు భరోసా వస్తూ ఉందన్నా, రుణమాఫీ జరుగుతూ ఉందన్నా,
ఇలా సన్న బియ్యమైనా బస్ అయినా ఇవన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉన్నట్టే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి వాళ్ళకి ఎట్లా అంటే తెలంగాణ కోణం చూసినా మాట్లాడే హక్కు లేదు, పోనీ అభివృద్ధి పరంగా చూసినా కూడా ఇలా ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ అనుకుంటా. రాష్ట్రానికి ఎక్కడ ఏ ప్రాజెక్టు హోదా ఇచ్చిండ్రు, ఎక్కడ నిధులు ఇచ్చిండ్రు, ఎక్కడ జరుగుతూ ఉంది, గొప్పలు చెప్పుకోవడం తప్ప. కాబట్టి వాళ్లకు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. ఏదైనా వాస్తవానికి దగ్గర మాట్లాడాలి కానీ మీ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు నిధులు బాగా పెండింగ్ ఉన్నాయి సార్. రోడ్లకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆఫీస్ పక్కనే సమీకృత మార్కెటింగ్ ఆఫీస్ ఉన్నాయి. మీరు ఇందాక వెండర్స్ చూసి వచ్చారు కదా, ఒక్క 3 కోట్లు ఇస్తే మాకు అద్భుతమైన సార్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ప్రాణహిత చేవెళ్ళి మొత్తడి బాబు శాసనాల ఆ గడ్డిన బాబు కాలువలు అయితే మీ కాంగ్రెస్ పార్టీలో కట్టినాయి. అప్పుడు 15 ఏళ్ళలో ధ్వంసమైంది. ఇప్పుడు మీరేమన్నా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఏమన్నా మంజూరు చేసిపోతున్నారా? దీపిక వినిపిస్తున్నారా? ఇప్పుడు రోడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే దట్ హైబ్రిడ్ అంటాం, దాని కింద ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక అప్రాక్సిమేట్లీ 15,000 కోట్ల రూపాయల టెండర్స్ పిలవడానికి సిద్ధమైంది. 15,000 crores ఎట్ ఎ టైం. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా, బ్యాంకు ఫండింగ్ ద్వారా, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ద్వారా ప్రతి గ్రామం నుంచి బీటీ రోడ్డు లేని గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్స్కు విధిగా బీటీ రోడ్ డాంబర్ రోడ్డు, గ్రామం నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ డబుల్ రోడ్డు, సుమారుగా 15 కోట్ల రూపాయలు పంచాయతీ రాజ్ అండ్ ఆర్ఎండ్ రోడ్స్ ఇవన్నీ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇరిగేషన్ సంబంధించి కూడా ధ్వంసమైంది వాస్తవమే. ఎంత ఖర్చు అయింది ఆ సబ్జెక్ట్ సందర్భం వచ్చిన మాట్లాడతా. ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేదనేది వాస్తవం. అంటే అయినా కూడా ఈ ప్రభుత్వం చేసే కార్యం చేస్తుంది. ఈ రోజు దాకా ఎక్కడ కూడా ₹1 పన్ను పెంచలే, అయినా కూడా ఇన్ని పనులు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇరిగేషన్ సంబంధించి కూడా వాటిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాటిపైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా ఇరిగేషన్ పాయింట్ సంబంధించి కూడా ముందుకు వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కాళేశ్వరం అనేది కట్టారు అని అంటున్నారు. అప్పుడు క్యాబినెట్ లో మీరు ఉన్నారు, ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా మేము మా దగ్గర చర్చ జరగాలి అని కొంతమంది చెప్తున్నారు. నిజంగా చర్చ జరిగితే కాళేశ్వరం నిర్మాణం జరిగే టైంలో ఆ ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యం నడిచింది. ఇంతకుముందు చెప్పిన ప్రజాస్వామ్యం లేదు, నిర్ణయాలన్నీ కూడా ఒక రాజులాగా ఏకఛత్రాధిపత్యం నడిచింది. చాలా విషయాలు